కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలు అన్ని కులాల ప్రజలకు సమన్యాయం చేసే విధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిపిఎం ఎమ్మెల్యే అన్నారు. విజన్ గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించారని వారు చెప్పారు. బడ్జెట్ సబ్బండ వర్గాలకు న్యాయం చేసేలా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇక భట్టి విక్రమార్క అలాగే ఇతర నేతలు బడ్జెట్ ఎలా ఉందో పలువురు ఎమ్మెల్యేల మాటల్లోనే విందాం. ప్రధానంగా చూడవచ్చు మేడం, ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నింటిని కూడా ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ బడ్జెట్లో కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు లేవు. ఇప్పుడు రైతుకి శత్రుత్వంగా బడ్జెట్ ఉందని కూడా మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? మాజీ సీఎం కేసీఆర్ గారు ఆయన చెప్పేవన్నీ ఒక అబద్ధాలండి, అబద్ధాల పుట్ట. ఆయన చేసిన వాగ్దానాలు ఈ 10 సంవత్సరాల్లో ఒక్కటి కూడా నిలుపుకోలేదు. ఆయన రైతు రుణమాఫీ చేస్తామన్నారు, మరి ఎన్ని వేల కోట్లు చేశారు అనేది మనకు తెలుస్తూనే ఉంది. మరి ₹1,00,000 రుణమాఫీయే 10 సంవత్సరాలు ఆయన సక్రమంగా చేయలేకపోయారు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపలే మరి మనం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం కనుక అది సహించలేక వాళ్ళు అలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూరే విధంగా రైతులకు పాటుగా మహిళలకు సంబంధించి దీంట్లో కేటాయింపులు ఎలా ఉంది? అందరికీ సముచిత న్యాయం జరుగుతుందండి. అన్ని పరిశీలించి కూలంకషంగా పరిశోధించి అందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించాలో అంత ఖచ్చితంగా కేటాయించారు. ఇందులో ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. స్వయం సహాయక బృందాలకి వాళ్ళ కమిటీలు, ఆదర్శ అమ్మ కమిటీలు, అవి పాఠశాలల కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం, ప్రతి మహిళని ఒక లక్షాధికారిగా కోటీశ్వరులుగా చేయడం అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందువల్ల డ్వాక్రా గ్రూపులకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ పాఠశాలల నిర్వహణ, స్కూల్ మైనర్ రిపేర్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ కూడా. అలాగే రైతులకు కూడా ఈ రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి. మరి టీఆర్ఎస్ వాళ్ళు గమనించట్లేదు అనుకుంటాము. ఎందుకంటే మనకి ఇప్పటికే 5 గ్యారెంటీలు అమల్లోకి వచ్చాయి, సక్సెస్ఫుల్గా అమలు అవుతున్నాయి. మరి వాళ్ళు వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికే ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీ 10 లక్షల అప్గ్రేడ్, ఇందిరా మహిళలు ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా కీలకంగా ఒక ప్రాధాన్యత ఇవ్వబోతుంది, కీలకంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏముండబోతుంది అసలు అసలు? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఒకటి వస్తుందండి ఇప్పుడు రాబోయే కాలంలో. అలాగే ఇప్పటివరకు మనం 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మెగా డిఎస్సి కూడా చేశారు. మరి మన ఈ గ్రూప్ 2, గ్రూప్ ఈ పరీక్షలన్నీ కూడా వరుసగా జరుగుతాయి. ఖాళీలన్నీ చూసి నోటిఫికేషన్లు ఇచ్చేసేసి త్వరగా వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే దిశగా, అలాగే వాళ్ళలో టాలెంట్ పెంచే విషయంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి వృత్తి నైపుణ్యాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రధానంగా అన్ని సంబంధించిన శాఖలకు సంబంధించి కావచ్చు, విద్య, వైద్య, అలాగే రైతుకు సంబంధించి, మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ను వాస్తవికంగా ప్రజల సంక్షేమం కోసమే పెట్టింది. ఇక రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తాం. ఇక బడ్జెట్కి సంబంధించి కూడా విపక్ష చేస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా ఖండిస్తున్నారు. 100% మనసుతో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు. సార్, ప్రధానంగా చూడవచ్చు, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి బీఆర్ఎస్ నేతలంతా కూడా విమర్శిస్తున్నారు. రైతుకు శత్రుత్వంగా ఈ బడ్జెట్ ఉందని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వానికి నేను టైం ఇచ్చాను, ఇప్పుడు చీల్చి చెందాడతాను. రాష్ట్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక కథలాగా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసైలలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ సబండ జాతికి, సబండ వర్గాలకు, తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే, ఆచరణలో ఉపయోగపడే బడ్జెట్ను ప్రవేశపెట్టినరు. వారికి నేను షాద్నగర్ నియోజకవర్గం తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ గత ప్రభుత్వాలు ఒక మోసపూరితమైన ప్రభుత్వాలని ఒక మోసపూరితమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళ యొక్క కనులకు ఆ విధంగానే కనిపిస్తుంది. ఆచరణ సాధ్యంగా ప్రవేశపెట్టిరు ఆ రోజు బడ్జెట్లు గత ప్రభుత్వాలు కాబట్టి ఇవాళ ఆచరణలో సాధ్యమైన బడ్జెట్ పెట్టినందుకు వాళ్ళు జీర్ణించుకోలేక మీరు ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ విద్యారంగానికి,
వైద్య రంగానికి, వ్యవసాయ రంగానికి, శిశు సంక్షేమానికి మేము సరి అయిన నిధులు కేటాయించినాం, బడ్జెట్ కేటాయించినాం. కాబట్టి ఇవాళ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. అసెంబ్లీలో మీరు ప్రవర్తించే విధానం, మేము ప్రవర్తించే విధానం, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు దగాపడ్డది, మోసపడ్డది, అప్పుల కుప్పైపోయింది. ఈ యొక్క తెలంగాణను అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నిధుల పరంగా అభివృద్ధి పరచాలని ఒక తపన రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మెలకలు పెట్టాలి, ఏ విధంగా ఆరోపణలు చేయాలి, ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ 6 నెలల నుంచి కుంభకర్ణులాగా పండుకొని ఫామ్ హౌస్కే పరిమితమై నీ కుటిల రాజకీయాలు, నీ కుళ్ళు కుతంత్రాలు, నీ యొక్క నీ నీచమైన రాజకీయాలు రేవంత్ రెడ్డి ముంగల నడువయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టతతోనుంది, ఇలా ఎమ్మెల్యేలు ఒక స్పష్టతతోనుంది, ఇలా రాజకీయ నాయకులు, పెద్ద నాయకులంతా కూడా మాజీ పీసీసీలు కానీ, ఇలా రాష్ట్ర మంత్రులు కానీ అందరు కానీ ఒకసారి స్పష్టత. గతంలో 10 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఇలా పరిపాలనలు చేసిరు, మోసపూరితమైన పరిపాలన చేసిరు. మళ్ళొక్కసారి తెలంగాణకు దగాపడద్దు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగొద్దనే ఒక సంకల్పంతో, ఒక అంకుటిత భావంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ కూడా ఒక సమిష్టిగా ఈ తెలంగాణను బాగుపరచాలని ఒక తపనతోనే ఈరోజు అన్ని వర్గాలతోని అందరితో చర్చించే ఆచరణలో సాధ్యమయ్యే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినరు. ఇవాళ మీలాక ఆ రోజు దళిత బంధుకు పెట్టినవు, బడ్జెట్ ఏమైంది? వైద్య రంగానికి పెట్టినావు, ఏమైంది? సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ కట్టిస్తున్నావు. ఏది గాంధీ కంటే ఎయిమ్స్ హాస్పిటల్ లాగా తరిపించే 4 దిక్కుల 4 హాస్పిటల్ కట్టిస్తామన్న దొంగ మాటలు కేసీఆర్ మాట్లాడిండు. ఇవాళ హైదరాబాదులో నేను ప్రతి గల్లీలో కుర్చేసుకొని కూర్చుంటాను చెప్పిండు. ఇవాళ ప్రాజెక్టుల కాడ కుర్చీలు వేసుకొని కడతా అని చెప్పిండు. అంటే ఒక బకోస్ మాటలు, ఒక బోకస్ గాడు, ఒక లఫంగ మాటలు. ఆ స్థాయికి ఇవాళ ఒక శేష జీవితానికి చేరుకున్నావు. ఇవాళ చీల్చి చెండాడతావా? ముడ్డి రగొడతాం. చీల్చి చెండాడగాడు రేవంత్ రెడ్డి ముంగల నువ్వు డైరెక్ట్గా ముఖం చూడలేవు, రేవంత్ రెడ్డి కళ్ళకు కళ్ళు పెట్టి చూడలేవు నువ్వు అని ఇవాళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎమ్మెల్యేల మూలంగా ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు 18 గంటలు పనిచేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఒక అంకుటిత భావంతో, ఒక సంకల్పంతో ఉన్నాం. దొర నీ ఆటలు సాగవు, నేను పంపించే కాడికే పంపిస్తాం దొర, నువ్వు చిప్పకూడు తినాల దొర. రైతు బంధు గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రైతు బంధుతో పాటుగా అన్నిటినీ ఎగ్గొట్టింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. బడ్జెట్లో కూడా వాటి కేటాయింపులు లేవు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు బడ్జెట్ అంతా కూడా ఏదైతే స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది. వాళ్ళు మాట్లాడేది దయ్యాలు వేదాలను వల్లించే విధంగా మాట్లాడింది తప్ప ఇవాళ నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. రైతు బంధు కూడా ఏ విధంగా హాలలాక గుట్లకు, చెట్లకు, వాగులకు, వంకలకు ఇచ్చేది కాదు. రైతు బంధు అంటే ఎవరైతే వాస్తవానికి సాగు చేస్తూ ఉన్నారో ఇలా గ్రామాలలో, గ్రామ క్షేత్రస్థాయిలో మాకు తెలుసు. ఆయన ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ వాళ్ళు అన్నారు, వాళ్ళ మంత్రి ఒకరు అన్నారు, మల్లారెడ్డి అని ఒక మంత్రి నాకు 650 ఎకరాలు ఉన్నదని చెప్పిండు. అంటే 650 ఎకరాలకు రైతు బంధు వేయించుకున్నారంటే మీరు ఎంత దుర్వినియోగం పాల్పడ్డారు, ఎవరు అంత అవినీతికి పాల్పడ్డారు. గుట్లకు, చెట్లకు, వంకలకు, వాగులకు ఇచ్చేది కాదు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయదారులు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వారికి రైతు బంధు ఇవ్వాలని చెప్పి నీలాక అహంకారపూరితంగా కాదు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక పారదర్శకత ఉండాలి, ఓ గైడ్లైన్స్ ఉండాలి, రైతుల అభిప్రాయం సేకరించాలని చెప్పి గ్రామ స్థాయిలలో ఇలా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు స్థాయిలో, జేడీ స్థాయిలో రైతుల అభిప్రాయ సేకరణ చేస్తే ఇవాళ రైతులు ఏం చెప్తా ఉన్నారంటే ఇలా ఎకరా నుంచి 10 ఎకరాల వరకు ఇచ్చి ఇలా కల్టివేషన్ చేసుకుంటోళ్ళకే రైతు బంధు ఇవ్వాలని చెప్పి మెజార్టీ అంటే 80 నుంచి 90% మెజార్టీ రైతులు చెప్పడం జరిగింది. కాబట్టి దానికి ఒక పటిష్టమైన గైడ్లైన్స్ ఏర్పాటు చేసి రైతు బంధు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి దానిని మీరు నిజంగా గతంలో మీరు రుణమాఫీ చేస్తామని ఏ విధంగా అయితే తప్పించుకున్నారో అట్లా కాదు. మా ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా రైతు బంధు ఇస్తాడు, తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతాడు.
రైట్. గత ప్రభుత్వం సంబంధించి కూడా ఆచరణలో సాధ్యం కాని బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో కూడా కాగితాలకి ఆ కేటాంపులు పరిమితం అయ్యి క్షేత్రస్థాయిలో ఆ బడ్జెట్కి సంబంధించిన నిధులు కూడా కేటాయించలేడు. సంక్షేమం కూడా మరిచింది గత ప్రభుత్వం అని కూడా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు చెప్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అన్ని సబ్బండ వర్గాలకు సంబంధించి కూడా అభివృద్ధి, సంక్షేమం, మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వాస్తవికతతో కూడిన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని చెప్తారు. 100% మనసుతో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్. ఈరోజే రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. మనతో పాటుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య గారు ఆయనతో మాట్లాడదాం. ఆయన ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. బట్ కేసీఆర్ మాత్రం ప్రజలకు అన్యాయం చేసే విధంగా చేస్తూ ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి స్కీమ్స్కు కొత్త పేర్లను తగిలించి మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. దీనికి ఏం చెప్తారు సమాధానం? కేసీఆర్కు ప్రజలు, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికాడ కూర్చోబెట్టినా ఇంకా నేనే సిపాయిని అనుకొని మాట్లాడుతున్నాడు. మరి అలా ఇంత మంచి బడ్జెట్ 2.91 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ మా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన మా మంత్రి ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతగా దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయలు రైతుల కోసం, వ్యవసాయ సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్. 30,000 కోట్లు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావడం కోసం, రోడ్లు, భవనాలతో పాటు ఇలా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావడం కోసం 30,000 కోట్లు. అదేవిధంగా మహిళా సంక్షేమం కోసం, ఇలా రైతు భరోసా కోసం, విద్య, వైద్యం కోసం, ఎన్నో సంక్షేమాల కోసం పెట్టి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు కూడా ఇలా నిధులు కేటాయిస్తే ఇలా సంక్షేమ పథకాలు ఇలా తెలంగాణలో అభివృద్ధి అయితే అనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ బడ్జెట్ దొల్లతనడం ఆయన అవివేకానికే నిదర్శనంగా చేస్తూ మరి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ కోసం ₹1 కూడా బడ్జెట్ కేటాయించబోతే మరి మోడీ మీద, కేంద్ర బడ్జెట్ మీద నోరు విప్పని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు? నీ బిడ్డను విడుదల చేయడం కోసం తెలంగాణకు బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో అన్యాయమైన మాట్లాడిన వ్యక్తివి ఇలా రాష్ట్రంలో రైతుల కోసం, సంక్షేమాల కోసం ఇలా అన్ని శాఖలకు నిధులు కేటాయిస్తే దీన్ని డొల్లతనడం నీ అవివేకానికి నిదర్శనంగా చెప్తున్నాం. రేపు దమ్ము ధైర్యం ఉంటే ఎల్లుండి నుంచి ఈ బడ్జెట్లో చర్చలకు పాల్గొనాలి. గతంలో నువ్వు ఈ మీడియా పాయింట్ కూడా వస్తాను ఊహించలేదు. ఈ మీడియా పాయింట్ ఖచ్చితంగా బోనెక్కాలే. 10 ఏళ్ళు దాచుకుంది కక్కిస్తాం, బోనెక్కిస్తాం, నేను జైలు పంపడం ఖాయం. ఎల్లుండి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు, చర్చలకు నువ్వు రావాలి, మాతో చర్చలు జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ సుందరీకరణకు కూడా దాదాపు 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా చేయబోతా ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి డ్రీమ్ ఒకటే, మూసి ప్రక్షాళన చేయాలి, హైదరాబాద్ను డెవలప్ చేయాలని చెప్పి మూసి ప్రక్షాళన కోసమే 10,000 కోట్లు ఇచ్చిండు. ఇలా RRR కోసం, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించిండు. అన్ని శాఖలకు సమృద్ధిగా నిధులు ఇచ్చిందనే ఇలా ప్రతిపక్షాలు ఆ విధంగా అక్కసు వెళ్ళబుస్తున్నాయి. ప్రజా సంక్షేమంలో తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి మేము ఇచ్చినటువంటి సంక్షేమాలు, అభివృద్ధి 2 కళ్ళ లెక్క చూసుకొని తెలంగాణలో ముందుకు పోతాం. కాబట్టి ఇది ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్, రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్. అన్న ఫైనల్గా ఇప్పుడు కేంద్ర బడ్జెట్ నుంచి కూడా, కేంద్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ కంప్లీట్గా కూడా తెలంగాణకు జీరో ఉంది. ఈ జీరో బడ్జెట్కి సంబంధించి మరి కాంగ్రెస్ ఎటువంటి రియాక్షన్ తీసుకోబోతుందో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఢిల్లీ వేదికగా కూడా ధర్నా చేస్తామని చెప్తా ఉన్నారు. బట్ కంప్లీట్గా కూడా ఆంధ్రాకు ఒకలాగా, తెలంగాణకు ఒకలాగా కూడా కేంద్ర బడ్జెట్ ఉంది. దీన్ని బట్టి ఏం చేస్తా ఉంది కాంగ్రెస్? ఒక విభజన చట్టాలు ఆంధ్రంలో కాదు తెలంగాణలో కూడా అమలు చేయాల్సిన అవసరం కేంద్రంలో ఉంది. కాబట్టి కేంద్రం ఏమున్నా ఆ కుర్చీని కాపాడుకోవడం కోసమే ఆ బడ్జెట్ పెట్టింది. ఆ 2 రాష్ట్రాలకు కేటాయించడం నిజంగా భారతదేశ సంపద అంతా ఇక్కడ తెలంగాణ నుంచి కట్టే ట్యాక్స్లను కూడా మా ట్యాక్స్లు తీసుకొని వేరే రాష్ట్రాలకు ఇవ్వడం నిజంగా కూడా ఒక దుర్మార్గ చర్యగా. ఏమున్నా మోడీ గారు ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసం ఆ 2 రాష్ట్రాలకే ఇచ్చింది. కాబట్టి తప్పకుండా దీని మీద మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు అందరం కలిసి ఢిల్లీలో దీక్ష చేయడానికి సిద్ధం. కాబట్టి తప్పకుండా కేంద్రంతో కొట్లాడి తెలంగాణ నిధులు తేవడానికి మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఖచ్చితంగా కూడా కేంద్రంతో పోటీ అయిన సిద్ధం. ఖచ్చితంగా కూడా ఈరోజు కేటాయించినటువంటి బడ్జెట్కి సంబంధించి ఖచ్చితంగా కూడా కంప్లీట్గా కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సమన్వయం చేసేందుకు, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ సుందరీకరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కూడా 10,000 కోట్లను కేటాయించడం చాలా మంచి పరిణామం అంటూ కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వ వీర్లేదు. వీడియో జర్నలిస్టు శివతో ప్రణయ్, ఏఎన్ఎన్ న్యూస్, మీడియా పాయింట్. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉంది? దీంట్లో ప్రజలకు న్యాయం చేకూరున్నారు? బ్రహ్మాండంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రజారంజకంగా అటు సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి 2 సమానంగా ముందు తీసుకెళ్లే విధంగా రాష్ట్రంలో ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే మరి అన్ని రకాలుగా అన్ని రంగాలని ముందు తీసుకెళ్లే విధంగా ఈరోజు మేమిచ్చిన 6 హామీలు నెరవేరుస్తూనే
అన్ని పథకాలు సమానంగా సమూలంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే కార్యక్రమంలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపైన మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే బడ్జెట్ సంబంధించి ఈస్ట్మన్ కలర్ లో ఉంది, రైతులకు సంబంధించి కూడా శత్రుత్వ బడ్జెట్ కొనసాగుతుంది. దీనిపైన ఊరుకునే లేదు, అసెంబ్లీలో కూడా చీల్చి చెందాడుతున్నారు. కేసీఆర్ గారికి ముందు చీమునెత్తులు ఉంటే కేంద్రం నుంచి విభజన చట్టాల్లో పొందుపరిచిన కేంద్రం నుంచి రావాల్సిన తెలంగాణకు నిధుల గురించి మాట్లాడమని చెప్పండి. ఇక్కడ మీరు గతంలో మీరు ఎక్కిన మరి సొమ్మును అది మర్చిపోవద్దు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను మీరు అస్తవ్యస్తంగా తీసుకెళ్లిన దుబారా ఖర్చులు, అవినీతితోని దోపిడితోని మీరు ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టినా కానీ దాన్ని గాడిలో పెడుతూనే దుబారా ఖర్చులు తగ్గిస్తూనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం మీద పోరాడి ముందు తెలంగాణ విభజన చట్టాల్లో పొందుపరిచిన నిధుల గురించి మాట్లాడండి. అంతే తప్ప ఈరోజు ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పునర్వైభవం తెచ్చే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని నిందించడం సరైనది కాదు అని తెలియదు. సంక్షేమ ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇప్పటికీ 6 గ్యారంటీలోనే కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మరికొన్ని సంబంధించి కూడా రివ్యూ జరుగుతుంది. ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? బడ్జెట్ సంబంధించి ఏ విధమైన సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వబోతుంది? తప్పకుండా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ఒక్కొక్కటిగా మేము ఇచ్చిన 6 హామీలు అమలు చేస్తూనే రైతాంగం, విద్య, వైద్యం, వ్యవసాయం, అదేవిధంగా విద్యుత్, ఐటీ, రోడ్స్ అన్ని సామాజిక వర్గ రంగాల్ని ముందు తీసుకెళ్లే విధంగా ఉంటది. థ్యాంక్ యూ. ప్రధానంగా అన్ని సంబంధించిన శాఖలకు సంబంధించి కావచ్చు, విద్య, వైద్య, అలాగే రైతుకు సంబంధించి, మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ ను వాస్తవికంగా ప్రజల సంక్షేమం కోసమే పెట్టింది. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తాం. ఇక బడ్జెట్ కు సంబంధించి కూడా ప్రతిపక్ష విపక్ష చేస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా ఖండిస్తున్నారు. మనసుతో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్. తెలంగాణ వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు, శాసన మండలి మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. తెలంగాణకు సంబంధించి బడ్జెట్ ఎలా ఉంది, ఈ అంశాలపైన మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు. ప్రధానంగా తెలంగాణ బడ్జెట్ కు సంబంధించి ఎట్లా ఉంది, ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూరే విధంగా బడ్జెట్? గతంలో ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లన్నింటినీ సరిదిద్దుతూ ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవికతకు దగ్గరగా ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఒకటి చేసింది ఒకటి, లేనిపోయిన హామీలన్నీ ఇచ్చి ఏవి కూడా నెరవేర్చలేకపోయినాయి. ఎలక్షన్లు రాగానే రైతు రుణమాఫీ అనడము, ఎలక్షన్లు రాగానే రైతు బంధు అనడము, ఏదో ఆధారా బాధారాగా స్కీమ్స్ తీసుకొని వచ్చి ఓట్ల గురించే చేయడం జరిగింది. అక్కడ బడ్జెట్ లేకున్నా, జీతాలు ఇచ్చే పరిస్థితి లేకున్నా కూడా వారు అన్ని హామీలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏ ఎలక్షన్లు లేకుండా కూడా వాస్తవిక దగ్గరగా ఈ రోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. తర్వాత వ్యవసాయానికి అత్యధికంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది, 72,000 కోట్లు. గతంలో మీరు చూసిండ్రు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్నారు. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో, తాండాల్లో తాగడానికి నీళ్లు లేవు అంటే వారు చేసిన అభివృద్ధి ఎక్కడుందని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఇప్పుడు ముఖ్యంగా ఏది పెట్టినా కూడా వాస్తవిక దగ్గరగా మనకు బడ్జెట్ కు ఉండే ఎంత బడ్జెట్ ఉందో మనకు దానికి తగ్గంగానే పనులు ప్రతిపాదించుకోవాలి, అన్ని రంగాలకు సమప్రాధాన్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు వైద్యానికి, విద్యకు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిక ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే హెల్త్ లో గానీ, ఎడ్యుకేషన్ లో గానీ రిక్రూట్మెంట్ గురించి చాలా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతా ఉంది. ఇది టీచర్ల కొరత గానీ, డాక్టర్ల కొరత గానీ, నర్సుల కొరత గానీ అధిగమించడం జరిగింది. తర్వాత పనులు ఎంత బడ్జెట్ ఉందో బడ్జెట్ కు తగ్గనే పనులు ప్రతిపాదించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్ గా చెప్తా ఉన్నారు. ఏదో 100 కోట్ల బడ్జెట్ ఉంటే 10,000 కోట్ల బడ్జెట్ కి పనులు ప్రతిపాదించొద్దు, మనము వాస్తవిక దగ్గరగా ఉండాలని. ఈ రోజు ఇంకోటి మహిళా సాధికారత గురించి కూడా ఒక మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే డెబ్ట్స్ ఉన్నాయో ఈ వడ్డీలు చెల్లించకుండా కాలయాపన చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉన్న వడ్డీలని మాఫీ చేసి వారికి లక్షాధికారులను కోటీశ్వరులు చేసే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అన్ని విధాలు కూడా ఈ బడ్జెట్ ప్రతి సామాన్య మానవుని దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా, ఇండస్ట్రియలిస్ట్ గానీ ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైన బడ్జెట్ అని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ దీనిపైన కూడా కమెంట్ చేశారు. కాసేపు ఇది రైతుకు శత్రుత్వంగా ఉంది బడ్జెట్, ఇది ఏదైతే స్టోరీ చెప్పినట్టుగా ఉంది, దీనిపైన మేము చీల్చి చెల్లాడతామా? గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అదే వాస్తవిక దూరము కథలు చెప్పినట్టే ఉందని చెప్పేసి విమర్శించడం జరిగింది. మీ
అందరికీ తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు, కేసీఆర్ గారు కథలతోనే 10 సంవత్సరాల కాలం గడిపిండు. కథలు చెప్పే అలవాటు ఆయనకున్నది, కానీ అది నిజానికి దూరంగా ఉన్నటువంటి వాస్తవికతకు దూరంగా ఉన్నటువంటి కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని 10 సంవత్సరాలు పరిపాలన సాగించడం జరిగింది. కానీ మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాంటి అలవాటు ఏవి లేవు. వాస్తవికత దగ్గరగా ఎవరిని విమర్శించకుండా నిజాలేవో అవే ప్రజల దృష్టికి తీసుకొని పోయి ప్రజలకు అన్ని రంగాల్లో కూడా తెలంగాణను అభివృద్ధి చేసే విధంగా కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పి చెప్తాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవికతకు దగ్గరగా ఉంది. ఇక్కడ రైతులకు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించి, అన్ని శాఖలకు సంబంధించి కూడా బడ్జెట్కి సంబంధించి కూడా అన్ని ప్రతిపాదనలు తీసుకోబోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది సంక్షేమ పథకాలు కావచ్చు, తీసుకొచ్చి గతంలో చెప్పిన హామీలన్నిటిని కూడా నెరవేరుస్తామని చెప్తున్నారు. కేసీఆర్కి సంబంధించి కూడా ఆయన వాస్తవికతకు దూరంగా ఉండి మాట్లాడుతున్నారు. దానిపైన కూడా చర్చకు రావాలని కూడా ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి ANN న్యూస్ హైదరాబాద్. రైట్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిబిఐ నుంచి సాంబశివరావు గారు మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ని ఎట్లా చూస్తాం కమ్యూనిస్ట్ పార్టీ? ఉన్నదానిలో బెటర్గానే భావిస్తున్నాం, కానీ కమ్యూనిస్టులుగా మేము ఇంకా చాలా కావాలని కోరుకుంటాం. అవన్నీ ఇవ్వాలంటే ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు. వాళ్ళవి 6,70,000 కోట్లు అప్పు ఉంది. ఇన్ని అప్పుల్లో ఎక్కువ చేయాలన్నా కూడా సాధ్యం కాదని మేము భావిస్తున్నాం. అయినా ఉన్నదానిలో అన్ని వర్గాలకి చేయడానికి చూశారు. మేమేమన్నామంటే పాత బకాయిలు ఉన్నాయి, మళ్ళీ అవి తీర్చాలి. విద్యా వైద్యాలకు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే అసంఘటిత రంగం ఉంది, వాళ్ళకి కొంత చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయాలి. ఈ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకంటే చేయగలుగుతారని నేను అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితులను మెరుగుదల చేసుకుని తద్వారా క్రమేపీ అన్ని వర్గాలు చేరువయ్యే విధంగా డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నాను. గత 2 సార్లు కూడా కేసీఆర్ అసెంబ్లీ సెక్షన్స్లలో అసెంబ్లీకి రాలేదు. ఈరోజు కేవలం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కూడా కేసీఆర్ రావడం జరిగింది. కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలపై బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు గొర్రెలు బర్రెలకు సంబంధించిన స్కీమ్స్ ఏవి, లేదంటే మహిళలకు ఇస్తానటువంటి హామీలు ఏవి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ గొర్రెలు బర్రెలు అంటే అసలు వాళ్ళు అన్నారే కానీ గొర్రెలన్నీ పెద్ద స్కామ్ అయినాయి. ఎవరికి గొర్రెలు లేదు, బర్రె లేదు. అందుకని ఆయన చెప్పడానికి ఇప్పుడు ఏం లేదు. ఆయన్ని ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఏదో చెప్పాలని చెప్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. వాళ్ళు ఎక్కడ గొర్రెలు అని అంటే మాత్రం గొర్రెల స్కీమే ఫెయిల్ అయింది, బర్రెల స్కీమే ఫెయిల్ అయింది. ఇంకేమో వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళన్నీ ఫెయిల్యూర్ స్కీమ్స్. అవి ఫెయిల్యూర్ సీఎం ఆయన. ఇప్పుడే ఆయన మాట్లాడకూడదు తొందరపడి. ప్రస్తుతము బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 0 బడ్జెట్లో చూపిస్తూ ఉంది. అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్రంగా కూడా గుర్తిస్తూ బడ్జెట్ని కేటాయించింది. బట్ తెలంగాణకు మాత్రం 0 బడ్జెట్గా కూడా కంప్లీట్గా కూడా రేవంత్ రెడ్డి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేస్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది. కేంద్రం తెలంగాణపై మొండి వైఖరితో వ్యవహరిస్తుంది అంటూ కూడా మాట్లాడు. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా చూస్తాం? మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. కేంద్రానికి అది తెలంగాణ ఉన్నట్లే లేదు. అది దక్షిణ భారతదేశం వాళ్ళ దృష్టిలో ఉండదు, అందులో తెలంగాణ అసలే ఉండదు. అదంతా కూడా పక్షపాత ధోరణితో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కేవలం ఏపీ కొంత ఇవ్వటం అంటే ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి. వీళ్ళు ఏదో ఇస్తారని ఆశతోనే తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా లేటుగా ప్రారంభించడం జరిగింది, వాళ్ళని చూసి పెడదామని. కానీ ఇంత మోసం చేయటం అనేది తగిన బుద్ధి తెలంగాణ ప్రజలు చెప్తారు. టోటల్గా దక్షిణ ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ ఉన్న 8 సీట్లు కూడా రావు వాళ్ళకి, ఈ ఉన్న ఎమ్మెల్యేలు గెలవరు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి సజెషన్స్ ఏమైనా ఇచ్చారా తెలంగాణ రాష్ట్ర సర్కార్? లేదు, రేపు ఇస్తాం. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు వాళ్ళు జనరల్గా మమ్మల్ని ఏం అడగలేదు అనుకోండి. ఇప్పుడు అప్రాప్రియేషన్ ముందు మేము చెప్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి గత సర్కార్ కన్నా కొంత బెటరే. ఖచ్చితంగా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలకు సమన్వయం చేసుకునే బడ్జెట్ ఉంది. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాదనలు కూడా తొందరలో వినిపిస్తామంటూ కూడా ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు శివతో ప్రణయ్, ANN న్యూస్, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. ప్రధానంగా చూడొచ్చు, బడ్జెట్కి సంబంధించి ఎట్లా ఉంది, ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూరిందా? దీనిపైన సీఎం కేసీఆర్ కూడా, మాజీ సీఎం కేసీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపైన చీల్చి చెండాడతాం, బడ్జెట్కి సంబంధించి కూడా కథలను చెప్పినట్టుగా ఉందని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? ఆయన గత 10 సంవత్సరాలు కథలు చెప్పి
ట్రాష్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి అదే అలవాటు ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఆపాదించాలనుకుంటున్నాడు. ఇది చేతల ప్రభుత్వము, ఇది అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు సమానంగా తీసుకువెళ్లే ప్రభుత్వం. ఈ రోజు మా బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే ఆయనలాగా కుంభకోణాలు చేయడానికి వీలైన ప్రభుత్వం కాదు ఇది. ఆయన గొర్రెల పెంపకానికి ఇవ్వలేదు అన్నాడు. గొర్రెలు పెద్ద స్కామ్ అని తేలింది, వాళ్ళు ఈరోజు జైల్లో ఉన్నారు. మరి మీరు దళిత బంధు అన్నారు, దళిత బంధు పేపర్ మీదనే ఉన్నది కానీ గత బడ్జెట్ లో ఒక్క పైసా కేటాయించలేదు. మీది పేపర్ మీద బడ్జెట్ కేటాయింపులు పెట్టినారు కానీ చేతల్లో అది ఒక్క పైసా కూడా విదల్చలే. మరి ఈ రోజు మా ప్రభుత్వం 2,91,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి అది ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పెట్టింది. ఈ రోజు ప్రజలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని పెట్టింది. రైతుల కోసం 22,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసింది. మొన్ననే కదా మా ప్రభుత్వం 31,000 కోట్ల రైతు రుణమాఫీ చేసింది. 2014 నుండి 23 వరకు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు నల్ల చట్టాలను వ్యతిరేకించలేనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు రైతుల గురించి మాట్లాడితే ఎట్లా? 2014 నుంచి 23 నీకు రుణమాఫీ చేయ చేత కాలేదు. 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని పెట్టి ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి 7 మాసాల సమయం ఇచ్చాను, 7 మాసాల సమయం ఇచ్చిన ఏదైతే హామీలన్నింటిని కూడా విస్మరిస్తుంది. ఇప్పుడు బడ్జెట్ కూడా రైతుకు శత్రుత్వంగా ఉంది. బడ్జెట్ దీనిపైన సమావేశాల్లో చీల్చి చెండాడుతున్నారు. ప్రజలు చీల్చి చెండాడి ముఖ్యమంత్రి గురించి ప్రతిపక్ష నాయకుడిని చేసిండ్రు. ఇంకా మమ్మల్ని ఏం చీల్చి చెండాడతాడు? అది డెమోక్రటిక్ సెటప్ లో ఉన్నటువంటి బడ్జెట్. ఇది డిక్టేటర్షిప్ తో నడిపినావు నువ్వు ప్రభుత్వాన్ని. అందు గురించే కదా ప్రజలు నిన్ను తరిమేసినారు. ఈ యొక్క దేశంలో గాని రాష్ట్రంలో గాని నియంతృత్వం నడవదు. కేసీఆర్ ఒక నియంతృత్వ పోకడలకు దారి వేసినాడు. అది నడవదనే ప్రజాస్వామ్యం ఉండాలని, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించాలని 2 విధాలుగా నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి జరిగిన యుద్ధంలో ప్రజాస్వామ్యం గెలిచింది. ఇది ప్రజాస్వామ్య యుతంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. ఇంకా అవాకులు చెవాకులు మానుకోవాలని కేసీఆర్ కు తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బడ్జెట్ ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఈ కుదింపులు ఉన్నాయా, లేదంటే ఇంకా కేటాయింపులు ఎక్కువ ఉండేది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే? ఎట్లా చూస్తారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్? కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించింది. ఏ కేటాయింపులు లేకుండా అదే విధంగా మనం అనుకున్నటువంటి ప్రత్యేక చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాలలో ఉన్నటువంటి ఏ హామీని గత 10 సంవత్సరాలుగా నెరవేర్చలేదు మోడీ. మరి ఈ రోజు ఒక్క పైసా సంక్షేమానికి, అభివృద్ధికి కేటాయించకపోవడం చాలా బాధాకరం. 8 సీట్లు గెలిపించినటువంటి ఈ రాష్ట్రం లోపల మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు కేటాయించకపోవడం వాళ్ళ దానికి సంకుచితానికి నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ప్రజాస్వామ్యబద్ధంగానే అన్ని శాఖలకు సంబంధించి కూడా బడ్జెట్ ను కేటాయించడం జరిగింది. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ధ్యేయమని చెప్తున్నారు. గత పాలనలో కూడా ఇచ్చిన హామీలన్నిటి కూడా విస్మరించారు. ప్రజలను తిరస్కరించిన మాజీ సీఎం కేసీఆర్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కూడా తగదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, న్యూస్ హైదరాబాద్.